హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. ఇది మీ సప్తగిరి నర్సరీ. మీరు చూస్తున్న వెరైటీ వచ్చండి బేబీ ఫింగర్ బనానా. చిన్న అరటిపండు అండి, చాలా స్వీట్నెస్ అరటిపండు. థాయిలాండ్లో వెరీ ఫేమస్ అరటిపండు అనమాట అండి. ఇది చూడడానికి చిన్నగా ఉన్నా కానీ తిన్నప్పుడు మాత్రం ఆ ఆనందం చాలా చెప్పలేని ఆనందం వద్దనమాట అండి. చూసినప్పుడు చీప్గా కనపడుతుంది, ఇదేంటి చిన్న అరటిపండు, ఇది అరటిపండు ఏంటి ఇలా ఉంది అనుకుంటారు. కానీ తింటే మాత్రం మళ్ళీ గెలేసేంతవరకు ఎదురు చూస్తారనమాట. అటువంటి బనానాల్లో ఇదొక బనానా అండి. తెచ్చి కొద్దిగా తయారు చేసాము. ఇవి కొత్త మొక్కలు గతంలో కూడా వీడియో పెట్టానండి ఛానల్ క్రితం. ఇది వచ్చి ఇలాగ అరటి చెట్టు సన్నగా ఉంటుందండి. ఇది అంత లావు అవ్వదు. అలాగే చెట్టు సన్నగానే ఉంటుందండి, గెల కూడా చిన్నగా ఉంటుంది. ఒక 6 నుంచి 8 బస్తాలు వస్తాయి. బాగుంటుంది. ఇక చెట్టు చూడండి, కాండం కానీ సన్నగా ఉంటుందండి. ఇది చూడండి, కనీసం ఒక 5 నుంచి 6 పిల్లలు పెట్టిందండి. ఇది మళ్ళీ 6 పిల్లల్ని తీసి సపరేట్ చేసుకుని వేరే చోట పాతుకుంటే మళ్ళీ మనకు 6 గెలలు వస్తాయి అన్నమాట. అలాగే అరటి చెట్టుని ఎప్పుడు కూడా గెల అయిపోగానే తయారవగానే నరికేసి గెల తీసుకున్న తర్వాత కింద ఉన్న పిలకలన్నీ కూడా తవ్వి తీసుకునండి వేరే వేరే ప్లేసుల్లో పాతుకున్నట్లయితే మళ్ళీ మనకి డెవలప్ అవుతాయి, ఎక్కువ గెలలు వస్తాయి అనమాట అండి. ఇది ఫ్లవరింగ్ వచ్చే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుందండి. ఇక చూడండి, ఇక ఫ్లవరింగ్ అలా వద్దనమాట అండి. ఈ రకంగా బేబీ ఫింగర్ బనానా ఉంటుంది అనమాట అండి. ఇలా చిన్న పిల్లలు పెట్టి ఎక్కువగా పిల్లలు పెడుతుందండి. ఇవన్నీ కూడా ఈ లైన్ అంతా బేబీ ఫింగర్ తయారు చేస్తున్నాం. అలాగే గతంలో లేడీ ఫింగర్ పెట్టానండి. మోసా ఫ్లోరిడా అని అమెరికన్ వెరైటీ ఒకటి పెట్టాను. అది కూడా చాలా బాగుంటుంది, వెరిగేటెడ్. ఇదిగోండి ఈ రకంగా. ఇదిగోండి చూడండి, పిల్లలు 3, 6, 7, 8, 9, 10 పిల్లలు పెట్టిందండి. ఇది అదిగోండి గెలేసింది ఆల్రెడీ. ఇది బేబీ ఫింగర్ బనానా. నమస్తే అండి, నేను మీ దుర్గారావుని, సప్తగిరి నర్సరీ. ఈ బేబీ ఫింగర్ బనానా కూడా మంచిదే అండి. ఫామ్ హౌస్లో కానీ ల్యాండ్ ఉన్నవాళ్ళు ఎవరైనా 2 పిలకలు కొనుక్కుని పెంచుకోండి. ఆ 2 పిలకలు మళ్ళీ మీకు 10 పిలకలు అవుతాయి. 10 పిలకలు 10 గెలలు వస్తాయి అనమాట అండి. ఆ రకంగా డెవలప్ చేసుకోవచ్చు అరటిని. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ బేబీ ఫింగర్ కానీ లేడీ ఫింగర్ కానీ ట్రై చేయండి. మోసా ఫ్లోరిడా చాలా వరకు అమ్మేసాం, అయిపోయినాయండి. అవి చాలా కాస్ట్లీ. అది ఒక పిల్లకి వచ్చి దాదాపు మేమే 5,000 రూపాయలు అమ్ముతున్నాం అరటి పిల్లకి. అది ఇవి అయితే కనుక మీకు అందుబాటు రేట్లో ఉన్నాయండి. ఇది బేబీ ఫింగర్ అయితే 700 రూపీస్, లేడీ ఫింగర్ అయితే 1200 రూపీస్ అమ్ముతున్నాం. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు 2 పిల్లకలు పెంచుకుని ఇలా డెవలప్ చేసుకోండి. ఫామ్ హౌస్కి కానీ మీ తోటలో కానీ చాలా బాగుంటుంది. అరటిపండు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. స్కిన్ బాగా ముగ్గి చొక్కొచ్చిన తర్వాత, అంటే అరటిపండు తొక్క మీద బ్లాక్ స్పాట్ వస్తుంది, వచ్చిన తర్వాత తింటే గెనలేని స్వీట్నెస్ అనమాట అండి. అంత మధురంగా ఉంటుంది ఇది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇది కూడా ట్రై చేయండి. ఓకే, మీ సప్తగిరి నర్సరీకి అడిగాం. మా మొక్కలు కావాల్సిన వరకు ఈ వీడియో కింద 2 ఫోన్ నెంబర్లు పెడతామండి. ఆ 2 ఫోన్ నెంబర్లోనూ వాట్సాప్ ద్వారా సంప్రదించి మీకు ఆర్డర్ పెట్టుకుంటే మీ దగ్గరలో ఉన్న ఆర్టీసీ ఏఎన్ఎల్ సర్వీస్కి మొక్కలు పార్సిల్ చేసి పంపుతాం. అక్కడ మీరు కలెక్ట్ చేసుకోవాలి బాక్సు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా నెంబర్ని సంప్రదించి మా వాట్సాప్ ద్వారా మొక్కలు ఆర్డర్ పెట్టుకోండి, పంపించి ఏర్పాటు చేస్తాం.